నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. దేశంలో ఏదో జరగబోతోంది. ఏదో ఉపద్రవం ముంచుకొస్తోంది. అది జనాలను అల్లకల్లోలం చేయబోతోందా? లేక అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందా? ఈ డౌట్లకు కారణం నిన్న మోదీ ప్రసంగమే. ఆయన చాలా పొదుపు సూత్రాలు చెప్పారు. ప్రధానిగా ఇన్నేళ్లలో ఎప్పుడూ చెప్పని మాటలను ఇప్పుడు చెప్పారు. ఇవన్నీ జనరల్ గా చెప్పిన పొదుపు సూత్రాలు కావు. మోదీ ఏదో హింట్ ఇచ్చినట్టే అనిపిస్తోంది. ఏదో ఓ విపరిణామమో, విపత్తో, యుద్ధమో ప్రజల కొంప కొల్లేరు చేయబోతోందనే హెచ్చరికను జారీ చేసినట్టే అనిపిస్తోంది. దేశం పెను సంక్షోభంలోకి కూరుకుపోతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మోదీ ఏం చెప్పారు? ప్రజలకు ఎలాంటి సూచనలు జారీ చేశారు? రాబోయే విపత్తు ఎలాంటిది? దీనిపై ఈ స్టోరీలో డీటెయిల్డ్ గా చర్చిద్దాం. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। ఫస్ట్ ప్రధాని మోదీ ఏం చెప్పారు? ప్రజలకు ఎలాంటి సూచనలు చేశారో చూద్దాం. ఏడాది పాటు బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, ఎలక్ట్రికల్ వాహనాల్ని వాడండి, వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వండి, విదేశీ పర్యటనలు తగ్గించండి, వంట నూనెల వాడకం తగ్గించండి, రసాయన ఎరువుల వాడకం తగ్గించండి, సోలార్ పంపులు వాడండి, స్వదేశీ వస్తువులే కొనండి, ఆడంబరాలు తగ్గించండి. ఇవి ప్రధాని ఇచ్చిన సలహాలు. ఇవి మామూలు సలహాలు కాదు. జాగ్రత్తగా గమనిస్తే ఇవి ఒకలాంటి హెచ్చరికలు అని ఎవరికైనా అర్థమవుతుంది. शहरों में जहां मेट्रो है, वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे। 12 ఏళ్ల పాటు అధికార పీఠంపై ఉన్న మోదీ యుద్ధాలను, అంతర్జాతీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి అదుపు తప్పిపోతోందని చెప్పకనే చెప్పారు. ఇక ప్రభుత్వం చేయగలిగింది పెద్దగా లేదనే అర్థం వచ్చేలా బాధ్యతను దేశ ప్రజలపైకి నెట్టివేశారు. దుబారా తగ్గించుకోవాలని ప్రజలకు కర్తవ్యబోధ చేశారు. ఫారెక్స్ నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వాడకాన్ని ఆపేయాలని, విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించే కొనుగోళ్లు, లావాదేవీలు, వ్యవహారాలను నిలిపివేయాలని ప్రధాని కోరారు. యుద్ధ సమయాలను మినహాయిస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రధాని ఇలా బహిరంగ సభలో దేశ ఆర్థిక సంకటాన్ని ప్రస్తావించి పరిష్కార బాధ్యతను ప్రజలపైకి తోయడం బహుశా ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है, रेलवे की सर्विसेज से भेजे। అప్పుడెప్పుడో 1989లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి 47 టన్నుల బంగారాన్ని కుదువ పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రధాని ఇలాంటి పిలుపు ఇవ్వలేదు. 1965లో చైనాతో యుద్ధంలో ఓటమి తర్వాత తీవ్ర కరువు, ఆహార పదార్థాల కొరత నెలకొన్న టైంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వారానికి ఒక్క పూట భోజనం మానేయాలని ప్రజలకు సూచించారు. దీని ఆచరణను ఆయన ఇంటి నుంచి మొదలుపెట్టారు. మరి ఒక్క పూట భోజనం మానేయమని మోదీ చెప్పకపోయినా ఇంతకు మించిన మార్గదర్శకాలనే దేశం ముందుంచారు. ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। మోదీ ప్రకటనతో చాలా డౌట్లు కూడా వస్తున్నాయి. నిజంగానే విదేశీ వస్తువులను ఆపేస్తారా? లేక ఆ ముసుగులో మోదీనే దిగుమతులను తగ్గిస్తారా? ఒకవేళ అదే జరిగితే ధరలు పెరుగుతాయి కదా. అప్పుడు ఉన్న సరుకును దళారులు బ్లాక్ మార్కెట్ చేస్తే అడ్డుకునేవారెవరు? ఉద్యోగ, ఉపాధి నష్టాల సంగతేంటి? ఈ ప్రశ్నలకు జవాబు దొరకడం కూడా కష్టమే. వికసిత్ భారత్ అంటూ దేశాభివృద్ధిపై నిన్న మొన్నటి దాకా ఊదరగొట్టిన మోదీ ఇప్పుడు ఉన్నపళంగా చేతులెత్తేయడం చర్చనీయాంశంగా మారింది. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, పెను సంకటంలో కూరుకుపోతుందన్న సంకేతాలు ఇచ్చినట్లే కనిపిస్తోంది. తన చేతుల్లో ఏమీ లేదని, ఇకపై భారమంతా దేశ ప్రజలపైనే ఉందని తేల్చేశారు. అందుకే ఇప్పుడు దేశభక్తిని కొత్త రూపంలోకి మార్చుతున్నారు. విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించడమే నిజమైన దేశభక్తి అంటూ హితోపదేశం చేశారు. अगर हम तेल खाना कम करें ना तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है।
आप देश सेवा में योगदान दे सकते हैं और इससे देश सेवा भी होगी और देह सेवा भी होगी। इससे देश के खजाने का स्वास्थ्य भी सुधरेगा और परिवार के हर सदस्य का स्वास्थ्य भी अच्छा रहेगा। పరేడ్ గ్రౌండ్ లో మోదీ ప్రసంగం చూసిన ఎవరికైనా భయంతో చెమటలు పట్టడం ఖాయం. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల కొరత ఏర్పడుతుందన్న మోదీ ఈ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా సంయమనం పాటించి సహకరించాలని కోరారు. అంటే తొందరలోనే ప్రజల గూబ గుయ్యమనేలా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగేలా ఉన్నాయి. అంతేకాదు పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో సంక్షోభం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని మోదీ. అందుకే విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు, పెంచుకునేందుకు దిగుమతులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ చూస్తుంటే దేశం ఆర్థిక ఎమర్జెన్సీ వైపు పయనిస్తోందంటున్నారు నిపుణులు. శ్రీలంక వంటి దేశాలు ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో పెట్టుకునే మోదీ ఇలాంటి సూచనలు చేసినట్టు చెబుతున్నారు. మొత్తం మీద ఇది రాబోయే ఆర్థిక తుఫాను ముందు వినిపిస్తున్న సైరన్లా కనిపిస్తోంది. ఇది ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎలాంటి ఉపద్రవం ఎదురైనా తట్టుకునేలా ప్రిపేర్డ్గా ఉండడం మంచిది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.